హాయ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ డీజీసీఏ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ గగన్ శాటిలైట్ బేస్డ్ జెట్ ల్యాండింగ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎందుకు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. జనరల్గా ఒక శాటిలైట్ బేస్డ్ కాకుండా జెట్ ల్యాండింగ్ ఏ విధంగా చేస్తారనేది మనం చూద్దాం. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జెట్ ఉంది. సో ఈ జెట్ని మనం ల్యాండ్ మీద ఎక్కడో గాల్లో ఉన్నటువంటి జెట్ ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ చేయాలంటే ల్యాండ్ మీద ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ సెంటర్ ఒకటి ఉంటుంది. ఏటీసీ సెంటర్ నుంచి కంటిన్యూస్గా జెట్ని ఏ విధంగా ఏ లొకేషన్లో ల్యాండ్ చేయాలి అనేది ఒక రన్వే చూపిస్తూ అండ్ ఆ రన్వే యొక్క లొకేషన్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి సిగ్నల్స్ అనేవి నిరంతరాయంగా ఏటీసీ నుంచి వెళ్తూ ఉంటాయి. అండ్ జెట్ ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క లొకేషన్ కావచ్చు, యాక్యురసీ కావచ్చు, అవన్నీ కూడా ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్కి కమ్యూనికేషన్లో ఉంటుందన్నమాట. ఇది జనరల్గా ఉండేది. బట్ ఇక్కడ గగన్ శాటిలైట్ బేస్డ్ జెట్ ల్యాండింగ్ అనేది రీసెంట్గా ఒకసారి చేశారనమాట. ఇక మీదట ఇలా కనుక ఉంటే ప్రెసిషన్ అనేది ఇంకా బాగుంటుంది. అంటే ల్యాండింగ్ చేసే విధానంలో శాటిలైట్ బేస్డ్ డేటాని ఉపయోగించబోతున్నారు. అంటే ఇక్కడ ల్యాండ్ మీద ఒక ఆఫీస్ లాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఉపయోగించుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో అది ఇక మీదట ఆకాశంలో ఒక శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ నుంచి మనం ల్యాండింగ్ అనేది ఒక జెట్ ల్యాండింగ్ అనేది చేయబోతున్నాం. సో అదే ఈ స్టార్టింగ్లో ఇప్పుడు చేశారు. సో ఒక డీజీసీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిలో శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా జెట్ ఇంజన్ మీద ట్రై చేశారనమాట, ఎయిర్ క్రాఫ్ట్ మీద. అది గగన్ సిస్టమ్. అండ్ ఇది ఎక్కడ చేయడం జరిగిందంటే ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో దీన్ని ఎలా ఉందో చెక్ చేయడానికి ఫస్ట్ టైం ఈ విధంగా శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా చేయడం జరిగింది. అండ్ ప్రెసిషన్ ల్యాండింగ్ అనేది ఇండిగో ఎయిర్బస్ A30 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా చేయడం జరిగింది. అండ్ జనరల్లీ ఇది ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని మన జెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, ఏరోప్లేన్స్ కావచ్చు, జెట్ ఆపరేషన్స్ చేసేటువంటి చోట ఫస్ట్ టైం ఇండిగో ఎయిర్బస్లో ఈ టెక్నాలజీని స్టార్ట్ చేసి శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ని ఫస్ట్ టైం ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూసారనమాట. అండ్ ఇక్కడ గగన్ టైప్ అన్నాం. సో గగన్ బేస్డ్ టైప్ ఏంటంటే ఇండియాలో తయారైనటువంటి ఒక సబ్ సిస్టమ్ అనమాట. శాటిలైట్ బేస్డ్ అగ్మెంటేషన్ సిస్టమ్. నథింగ్ బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది. సో ఈ లొకేషన్లో మనకి హెలికాప్టర్ని ల్యాండ్ చేయాలి అంటే, ఎయిర్ క్రాఫ్ట్ని కానీ ఏరోప్లేన్ని కానీ ల్యాండ్ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాటిలైట్ బేస్డ్ ఒక సిస్టమ్ ద్వారా దాని యొక్క లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఏటీసీ కంట్రోల్ వాళ్ళు ఏరోప్లేన్కి, జెట్కి పంపిస్తారనమాట. సో ఈ విధంగా జనరల్ జరుగుతుంటుంది. బట్ ఇండియా సిస్టమ్ ఏదైతే ఉందో గగన్ అంటాం దాన్ని. అంటే ఈ లొకేషన్ని ఇచ్చేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గగన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ లొకేషన్ని జనరల్గా అయితే ఇక్కడ ల్యాండ్ మీద ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ అన్నాం కాబట్టి శాటిలైట్స్ ద్వారానే ఈ లొకేషన్ ఏదైతే ఉందో, అంటే గగన్ ద్వారా ఇచ్చేటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని శాటిలైట్లోకి పంపించడం జరిగింది. అండ్ ఇక్కడ దీనికోసం ఎటువంటి టెక్నాలజీని తీసుకున్నారంటే లోకలైజర్ పెర్ఫార్మెన్స్ విత్ వెర్టికల్ గైడెన్స్ అప్రోచ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రన్వే. సో దీని మీద ల్యాండ్ చేయాలంటే ఇక్కడ ఒక 600 మీటర్ ఆల్టిట్యూడ్ ఉంటే ఇక్కడ 0 ఆల్టిట్యూడ్కి అంటే ఇలా హెలికాప్టర్ ఇలా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంటే రన్వే మీదకి వెర్టికల్గా ఎంత ఆల్టిట్యూడ్ తోటి స్టార్ట్ అయ్యి ఎంత స్పీడ్ తోటి వస్తే అది సేఫ్గా ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వగలుగుతుంది, రన్వే మీద ఎంత స్పీడ్తో రావాలి, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా గెయిన్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. దీనిలో యూస్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయడానికి వాడినటువంటి టెక్నాలజీ ఏంటంటే లోకలైజర్ పెర్ఫార్మెన్స్ విత్ వెర్టికల్ గైడెన్స్ అనమాట. అండ్ ఇక్కడ గగన్ సిస్టమ్ ఏదైతే ఉందో GPS ఎయిడెడ్ జియో అగ్మెంటేషన్ నావిగేషన్ని వాడడం జరిగింది. అది కూడా మన ఇండిజినస్కి ఏర్పాటు చేసుకున్నటువంటి గగన్ సిస్టమ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ నావిగేషన్ సిస్టమ్ కోసం రెండు
కలిసి వర్క్ చేశానన్నమాట. ఏమేమి కలిసి వర్క్ చేశా అంటే, ఇస్రో వాళ్ళు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి ఈ నావిగేషన్ సిస్టమ్‌ని పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా ఉండే విధంగా ఈ నావిగేషన్ సిస్టమ్‌ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అన్నాం. అండ్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనేది టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకి హై స్పీడ్ జెట్ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఫ్యూచర్‌లో బాగా యూజ్ అవ్వబోతుందనమాట. అండ్ దీని ద్వారా ఏందంటే గ్రౌండ్ మీద ఉన్నటువంటి నథింగ్ బట్ ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ మీద ఆధారపడకుండా గాలిలో శాటిలైట్ లాంచింగ్ సిస్టమ్ మీద ఆధారపడే విధంగా, అంటే ఇక్కడ గాలిలో ఉన్నటువంటి ఒక శాటిలైట్ స్టేషన్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌కి సిగ్నల్స్ అందించే విధంగా ఫ్యూచర్‌లో మనం ఎస్ఎల్ఎస్ సిస్టమ్‌ని వాడబోతున్నాం. ఇప్పటి వరకు అయితే ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. కానీ ఇక మీదట ఫ్యూచర్‌లో శాటిలైట్ బేస్డ్ లాంచింగ్ సిస్టమ్ అనేది మన యొక్క ఫ్యూచర్‌లో మన అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లకి అండ్ దాంతో పాటు ఎయిర్ జెట్స్‌ని ల్యాండ్ చేయడానికి మనం యూజ్ చేయబోతున్నాం. సో, ఈ మధ్య కాలంలో 2022లో అయితే ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎల్‌పివి ఆపరేషన్స్‌ని యూజ్ చేసుకొని ఏటీఆర్ ఫ్లీట్ ద్వారా 2022లోనే ఒకసారి ఆహ్, జెట్‌ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నథింగ్ బట్ అది ల్యాండ్ చేశారు. కానీ ఇప్పుడు చేసినటువంటిది ఏదైతే ఉందో ఇండిగో ఫ్లైట్స్ ద్వారానే. బట్ ఇక్కడ 2022లో ఎల్‌పివికి తీసుకున్నటువంటి టెక్నాలజీ ఏందంటే ఐఎల్ఎస్ అనమాట. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా శాటిలైట్ టెక్నాలజీ ప్లస్ ఎల్‌పివి ఆపరేషన్స్ ద్వారా జెట్ ల్యాండింగ్ అనేది చేయడం జరిగింది. సో, శాటిలైట్ నావిగేషన్ ద్వారా ఫస్ట్ టైం ఎక్కడ చేశారంటే ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో జెట్‌ని ఫస్ట్ టైం దాన్ని ల్యాండింగ్ అనేది చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో ఈ ఆపరేషన్స్ అనేవి ఇంకా బెటర్‌గా మారబోతున్నాయని మనం నమ్మొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే మేము అటువంటి వీడియోస్‌ని మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.